ఇప్పుడే జస్ట్ ఎంత అయినా క్లియర్ చేసుకుంటాం. ఈ సందర్భంగా ఇక్కడ జిల్లా కార్యాలయం కూడా ప్రారంభించడం జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, గౌరవ తంబలపల్లె ఎమ్మెల్యే గారు ద్వారకానాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు పీలేరు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు చింతల రామచంద్రారెడ్డి గారు, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు గారు, మున్సిపల్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆఫీస్ నుంచి ఉదాహరణ చాటుకున్న గౌరవ పెద్దలు రమేష్ అన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా అందరం కష్టకాలంలో ఒక తాటిపై ఉందాం. పేద ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. తన పరిపాలనలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ప్రాంతం బాగుండాలి. ఏ ఒక్క పారదర్శకత దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాలలో మీ అందరికీ కళ్ళ కనపడుతూ ఉంటుంది. ప్రతి ఊరు కూడా ఎలా అభివృద్ధి చేసుకున్నాము. ముఖ్యంగా సచివాలయాలు నిర్మించే విషయంలో కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్స్ కానీ, హాస్పిటల్స్ పిహెచ్సిల ఆధునీకరణ కానీ, మన పాఠశాలల అభివృద్ధి కానీ, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కానీ అవతల సూపర్ 6 అని చెప్పి నేను అన్ని కూడా ఇంతకన్నా భాగిస్తాను, ప్రజలకు నేరుగా చేర్పిస్తాను అని చెప్పి ఎన్నికల్లో ఓటు వేయించుకున్న తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజీలు వద్దు అని ఒక పక్కన అంటాడు, కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇస్తే వద్దు అని తరిమేస్తున్నాడు. ఉద్యోగస్తులకు ఏవేవో ఇస్తాము, అన్ని హామీలు నెరవేరుస్తాము, వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవేవో చేస్తానని చెప్పాడు. ఈ రోజు ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయట్లేదు. అలాగే పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ విషయంలో 100 రోజులు పరిపాలన అయింది. ఇంతవరకు పేద ప్రజలకు ₹1 ఎక్కడే కానీ ఏ రకంగా కూడా జమ కాని పరిస్థితి మనకు కనపడుతోంది. ఇన్ని రకాల వైఫల్యం చెంది తనకున్నటువంటి అదర్ సెక్టర్స్ ఏదైతే బలం ఉందో వాటితో ప్రచారం చేయించుకుంటూ ఎప్పుడు తన పబ్బం గడుపుకోవాలి, ఇలాగే ఆ సత్యదూరమైనటువంటి మాటలు చేస్తూ ఉండాలి, తప్పుడు హామీలు ఇస్తుండాలి అన్నటువంటి ప్రవర్తన ఏ రకంగా కూడా మారలేదు. ముఖ్యంగా ఈరోజు కరువు పరిస్థితులు తీసుకుంటే ఈ ప్రాంతాలలో రాబో రోజులలో వర్షం పడకపోతే మామిడి చెట్లే కాదు ఏ రకంగా కూడా రైతు ఎంతో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లాంటి ఇచ్చి ఏదైతే మీరు 20,000 చెప్పారో అది ఒకటేసారి రైతులకు చెల్లించాలా అని చెప్పి, రైతులు అన్ని రంగాల్లో ఆదుకోవాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం అనేటువంటి తీసేస్తున్నారు. దాని విషయంలో కూడా ఆలోచన చేయమంటున్నాం. మంచి పనులు ఎవరు చేసినా కూడా కొనసాగించాలి. గతంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహా కార్యక్రమాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అవి ఏ ఒక్కరు కూడా దాన్ని తీసేయాలని ఆలోచన చేయలేదు. ఈ రోజు మెడికల్ కాలేజీలు వద్దు అన్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి ఏ మాత్రము మంచి చేయనటువంటి పరిస్థితి, పేదవాళ్ళకి ఏ రకంగా మంచి చేయని పరిస్థితి, రైతులను వదిలేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో నెగ్లిజెన్స్ గా కనపడుతుంది. 100 రోజులలో రాబో రోజులన్నా కూడా మంచి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, పార్టీ కోసం ఈ కష్టకాలంలో కూడా మేముంటాము తోడుగా. గ్రామాల్లో ఎన్ని దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు, మా పర్సనల్ గా భూములు లాక్కున్నా పర్వాలేదు, కేసులు పెట్టినా పర్వాలేదు అని చెప్పి మాకు ఈ రోజు తోడుగా నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా పూర్ణమైనటువంటి ఈ రోజు పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. రాబో రోజులలో కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ఆ కార్యకర్తల ద్వారానే ఏదైనా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. కార్యకర్తలు లేకుంటే మేము లేము, పార్టీ లేదు, ఎవరు లేరు. ఆ కార్యకర్తలు కొన్ని విషయాలలో నిజం చెప్పాలంటే మేము పేద ప్రజలకు సంక్షేమం అందించాలి, డబ్బులు కొరత రానికూడదనే ఉద్దేశంతోనే చేశాం తప్పితే కార్యకర్తలు నిర్లక్ష్యం చేయాలని కాదు.
పొరపాటు జరిగింది. ఈ పొరపాటు జరగనీయము. రాబో రోజుల్లో కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని చేసుకుంటాం, వాళ్ళ ద్వారానే మేము పరిపాలన చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి వర్ధంతి దినంగా ఈరోజు మనం కూడా ఆయన ఒకసారి స్మరించుకోవాలి. భగవంతుడు ఆయన కుటుంబానికి అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడుతున్నారు.